నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ రామచంద్రారెడ్డి, మాతాశ్రీ హాస్పిటల్స్, నర్సరావుపేట. నేను అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే హెర్నియా గురించి అవగాహన కల్పిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. హెర్నియా వచ్చినప్పుడు ఆ భాగంలో వాపు వస్తుంది. కామన్గా మనం చూసే హెర్నియాలు ఇంగ్వైనల్ హెర్నియా అంటారు, అంటే గజ్జల్లో వచ్చే హెర్నియా. తర్వాత బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా అంబ్లికల్ హెర్నియా అంటారు. తర్వాత ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటారు. బొడ్డు పై భాగంలో వచ్చే హెర్నియాని ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటారు. తర్వాత మనం సర్జరీ చేసుకున్న దగ్గర నుంచి వచ్చే హెర్నియాని ఇన్సిషన్ హెర్నియా అంటారు అన్నమాట. ఈ హెర్నియా వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, హెర్నియా దగ్గర వాపు వస్తుంది. ఈ వాపులో ఏముంటుందంటే పొట్ట లోపల ఉన్న కొవ్వు కానీ పేగు కానీ బయటికి జారుతుందన్నమాట అక్కడి నుంచి. సో ఈ హెర్నియాని డయాగ్నోస్ చేయడానికి జనరల్గా సర్జన్ ఎవరైతే చూస్తారో వాళ్ళు క్లినికల్గా డయాగ్నోస్ చేస్తారనమాట అది హెర్నియా అని. దాంతోపాటు కన్ఫర్మేషన్ కోసం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. సిటీ స్కానింగ్ అందరికీ అవసరం లేదండి. కాంప్లెక్స్ హెర్నియాలు కానీ, లేదా ఏదన్నా ఆల్రెడీ హెర్నియా అయ్యి మళ్ళీ రావటం కానీ, రికరెంట్ హెర్నియాస్ అంటాము, ఇలాంటి హెర్నియాలు కానీ, అబ్స్ట్రక్షన్ పేగు బ్లాక్ కానీ ఏదైనా ఉన్నప్పుడు, వామిటింగ్స్ కానీ అవుతున్నప్పుడు, ఇలాంటప్పుడు మాత్రమే సిటీ స్కానింగ్ చేస్తామండి. ఈ హెర్నియాకి మందులతో తగ్గదు, కంపల్సరీ సర్జరీ చేయాల్సిందే. సర్జరీ ఓపెన్ టెక్నిక్లో చేయొచ్చు, లాప్రోస్కోపీలో చేయొచ్చు. ఓపెన్ టెక్నిక్లో చేయటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే, చర్మం కిందే మెష్ ఉండటం వల్ల ఈజీగా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ గాయం కూడా కొంచెం పెద్దగా ఉండటం వల్ల హీలింగ్ చాలా స్లోగా ఉంటుంది. దాంతోపాటు రికరెన్స్ ఛాన్స్ కూడా ఓపెన్ టెక్నిక్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది లాప్రోస్కోపీతో పోల్చుకుంటే. లాప్రోస్కోపీలోనే చూసుకుంటే 2 విధాలుగా సర్జరీ చేస్తాము. ఒకటి ఇంట్రాపెరిటోనియల్ మెష్ అంటాం అన్నమాట, ఇంకోటి రెట్రోరెక్టస్ మెష్ అంటాం. మనం లేయర్స్ ఆఫ్ ద పొట్ట చూసుకుంటే, అబ్డామిన్ చూసుకుంటే మనకు ముందు చర్మం ఉంటుంది, తర్వాత కొవ్వు ఉంటుంది, తర్వాత ఒక ఫైబ్రస్ లేయర్ ఉంటుంది, తర్వాత మజిల్స్ ఉంటాయి, తర్వాత పెరిటోనియం ఉంటుంది. ఈ పెరిటోనియంకి పేగులకి మధ్యలో పెట్టే మెష్ని ఇంట్రాపెరిటోనియల్ మెష్ అంటాం. దీనికి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ పేగులు అనేవి మెష్కి అతుక్కోకుండా ఉండే ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఈ మెష్ దాన్ని ఫిక్స్ చేసే సామాను చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ సామాను ఆల్మోస్ట్ మనకి నియర్లీ ఒక 70,000 to 80,000 కాస్ట్ ఉంటుంది అనమాట, మంచి బ్రాండెడ్ మెష్. నెక్స్ట్ చూసుకుంటే రెట్రోరెక్టస్ మెష్ నార్మల్ మెష్ పెట్టుకోవచ్చు. ఈ స్పెషల్ క్వాలిటీస్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ మెష్కి స్ట్రెంగ్త్ కానీ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్లో మాత్రం ఏ చేంజెస్ ఉండవు. సో దీన్ని రెట్రోరెక్టస్ మెష్ అంటారు. ఈ రెట్రోరెక్టస్ మెష్ని ఈటెప్ టెక్నిక్ ద్వారా కానీ, టార్మ్ ద్వారా కానీ అప్రోచ్ అవుతాము, టీఏపీపీ టెక్నిక్ ద్వారా కానీ అప్రోచ్ అవుతాము. సో ఈ టెక్నిక్స్ మన మాతాశ్రీ హాస్పిటల్స్, నర్సరావుపేటలో మేము చేస్తాము. సో మీకు ఏ టెక్నిక్ కావాలంటే ఆ టెక్నిక్లో లాప్రోస్కోపీ పద్ధతిలో చేసి హెర్నియా మెష్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా మళ్ళీ రాకుండా చేయటంలోనే మేము ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ.